నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమన్న బొత్స చిన్నశ్రీను. ప్రజల పక్షాన నిలబడి తాము పోరాడతామని స్పష్టీకరణ. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా పలు గ్రామాలను సందర్శించిన కొండపల్లి శ్రీనివాస్. పేద మహిళల కోసం 23,000 కోట్ల రుణాలను అందించామన్న మంత్రి. తమ గ్రామానికి ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలని కోరుతూ సీతంపేట గ్రామస్తుల ఆందోళన. ఎస్కోట పంచాయతీ ద్వారా తమ గ్రామ అభివృద్ధి శూన్యమని ఆవేదన. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పదని, ప్రతిపక్షంలో తాము ఉండి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే తమ నేతలపై కేసులు పెట్టడం సాంప్రదాయం కాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శనివారం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొత్సతో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రీజనల్ కోఆర్డినేటర్ కురుసాల కన్నబాబు, అరకు ఎంపీ తనూజారాణి, మాజీ మంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వసరాయి కళావతి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ హామీలిచ్చారని, నెలలు గడుస్తున్నా హామీలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. 40% ఓట్లు ఉన్న తమకు ప్రజల హక్కుల గురించి అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారని, తండ్రిని మించి అబద్ధాలు చెప్పడంలో లోకేష్ గనుడని విమర్శించారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్ బుక్ పాలనంటూ తమ నాయకులపై కేసులను పెట్టడమే పనిగా పెట్టుకుందని తెలిపారు. తల్లికి వందనం పథకంలో రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మహిళలకు డబ్బులు రాలేదని ఆరోపించారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రజల వ్యతిరేకతను కూడబెట్టుకున్న ప్రభుత్వం ఒక్క కూటమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ ఆదేశాల మేరకు ఒక సంవత్సర కాలంలో మనం ఓటమి చెందాం. ఎన్నికల్లో అనేక అబద్ధ హామీలు, మోస హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఇవాళ సంవత్సర కాలం అయింది. వాళ్ళు ఇచ్చిన మోసాల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి ఇవాళ ఆదేశాలు జారీ చేస్తే, ఆ కార్యక్రమానికి ఇవాళ పిలిపిస్తే ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు విచ్చేసిన పార్వతీపురం మన్యం జిల్లా 4 నియోజకవర్గానికి శిరస్సు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం. ఇవాళ ఒక సంవత్సర కాలంలో వారు చేసింది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద ఎవరైతే గొంతెత్తి ఎరుస్తారో వారి గొంతు నొక్కే పరిస్థితి చేశారు. దానికి ఈ రోజు సంవత్సర కాలంలో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, అధికారం లేకపోతే ప్రతిపక్షిస్తే ప్రజల తరపున పనిచేసి ఈ పార్టీని నిలువెత్తు నిలబెడతామని చెప్పి ఈ రోజు ఆ కార్యక్రమం చేపట్టాం. వాళ్ళు అయిన తర్వాత నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవాళ గ్రామాన్ని వెళ్తాం. మనకేమి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి గతంలో ధైర్యంగా గడప గడపకి మన ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెల్లాం. అవన్నీ ధైర్యంగా వెళ్ళి చెప్పాం మనందరం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు, నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు ఆ చెప్పిన అబద్ధ హామీలు, మోసపు హామీలు నమ్మరు అనుకున్నాం. కానీ ప్రజలు ఎక్కడో దగ్గర కొంత ఆశపడ్డారు, కొంత అభివృద్ధిని పక్క పెట్టారు. ఎప్పుడైనా ఈ పార్వతీపురం జిల్లా నియోజకవర్గం జిల్లా ఏర్పడుతుందని ఏ రోజు అనుకున్నారా? అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాని ఏర్పాటు చేశారు. ఈ జిల్లా గతంలో జరిగింది. ఇవాళ కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు అయింది గిరిజనుల కోసం. ఇవాళ పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రాంతంలో ఎవరికైనా వైద్యం కానీ, గిరిజనులు కానీ ఎవరికైనా ఈ ప్రాంతంలో వస్తే, ఇవాళ పాలకొండలో, సిద్దంపేటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ సాలూరులో చూస్తుంటే ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే వైద్యం, విద్యకి గత ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, ఒక సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాం. కానీ ఈరోజు సంవత్సర కాలం అయింది. ఇవాళ నాయకులు ఏం చెప్పారో మా సోదరి మంది చెప్పింది ఇందాకడే. ఈ 4 నియోజకవర్గాలు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడున్న ప్రజాప్రతినిధులు తెలియదు, ఎక్కడికి రారు, సమావేశాలు రారు, ఒకరు వస్తే నోరెత్తరు. నిన్నటి రోజున చిన్నపల్లి సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున అధికారులు చెప్తున్నారు, అమ్మ పార్వతీపురం మన్యం జిల్లా
మొట్టమొదటి సంవత్సరం ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతిపాదనంగా ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. నేను అడిగాను అధికారిని, అయ్యా ఈ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు ఏర్పడి అయిందన్నాను. 3 సంవత్సరాలు ఏర్పడిందన్నారు. 3 సంవత్సరం ఎక్కడ వచ్చిందని అడిగాను. పార్వతీపురం మంజం జిల్లా. 2వ సంవత్సరం ఎక్కడ వచ్చిందన్నాను. పార్వతీపురం మంజం జిల్లా. 3వ సంవత్సరం మీరు చెప్పారు. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణలు, ఆ రోజు పెద్దలు, ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సత్యబాబు గారు నాడు నేడు కింద తీసుకున్న ఆనాడు ఈ రోజు మీరు వచ్చి పార్వతీపురం వచ్చి ఇక్కడ వచ్చే వాళ్ళకి అవార్డులు ఇస్తే గొప్పలాగా మీరు చెప్తున్నారు. కానీ గతంలో 2 సంవత్సరాలు ఏం జరిగింది? ఆనాడు ఎలా చదువుకున్నారు పిల్లలు? ఇది మేము చేసే కార్యక్రమాలు. కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు అబద్ధాలు, మోసాలు. ధైర్యంగా ప్రజల్లో తీసుకెళ్దాం. రేపు మనం వచ్చేసరికి మీది మన గెలుపు మోసంతో గెలుపు, మీ గెలుపు కాదని చెప్పాలంటే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి దగ్గర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లే ఇది ప్రజాబలం, ఇది ప్రభుత్వం గెలిచే బలం అని చెప్పే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఇలాంటి మాట అబద్ధ హామీలతో అధికారం చేయించుకున్నారనే విషయాన్ని రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రజల దగ్గర తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత నష్టం జరిగింది, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, పేద కుటుంబాల కోసం ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చారనే విషయాన్ని తెలియజేయడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ కార్యక్రమంలో, ఆ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. మీకు తెలుసు 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి మొన్న జూన్ 12కి ఏడాది పూర్తయింది. మనం కూడా వేచి ఉన్నాం. చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాము అని మనందరం ప్రజలతో పాటు మనం కూడా వేచి చూస్తాము. ఏడాది అయిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు ఏమీ మారలేదు, మారడు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికల తర్వాత మరొకటి చేస్తాడు. ఆయనకు అది అలవాటు. మోసపోయింది ప్రజలే తప్ప ఆయన కాదు అని నిర్ణయించి, అందుకే చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అనే ఒక పేరు పెట్టుకుని ఇవాళ మనం ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఇచ్చిన మాట అంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రజల్ని మోసం చేయగలిగాడు. ఏ స్థాయికి 10% మంది ప్రజలు మోసపోయారంటే, ఏమో ఈయన మారాడేమో, జగన్ గారి కన్నా బాగా ఇస్తాడేమో అని చాలా ఎక్కువ ఆలోచించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి, కానీ ఓటేసిన వాడిని కాటేసేవాడు ఎవడన్నా ఉంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని ఆయన నిరూపించారు. ఆయన సొంత బ్రెయిన్ అందులో కనబడదు ఎక్కడ. జగనన్న అమ్మఒడు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇస్తానని ఆయన తల్లికి వందనం అంటాడు. జగనన్న రైతు భరోసా అంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన అన్నదాత సుఖీభవ అంటాడు. మన పథకాలు కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్సు అంటే నేను ఉచిత బస్సు అంటాడు. పక్క రాష్ట్రంలో గ్యాస్ అంటే నేను గ్యాస్ అంటాడు. అలా మొత్తం ఒక 7 కార్యక్రమాన్ని ప్రకటించారు. అధికార పక్షం బాధ్యత ఏంటంటే ఎన్నికల్లో మాట ఎత్తిస్తాడో ఆ మాటను నెరవేర్చి వాటితో పాటు ప్రభుత్వ విధానాలను కూడా వారికి ఇంకా చేయవలసిన కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా, లేదు ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న విధానంలో వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తుందా, ప్రజలు బాధపడుతున్నారా, బాధపడి ప్రజలకు వచ్చి ఇబ్బంది పడి వాగ్దానం నెరవేర్చకపోతే ఏదైతే రాష్ట్రంలో ప్రజల తరపు సామాన్యుల తరఫున వారి గొంతుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి గొంతుకై అధికార పార్టీని అడుగుతూ ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు నెరవేరుస్తావు, ఈ విధానం వల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది చేస్తున్నావు, ఇది మంచి సాంప్రదాయం కాదు అని అడగవలసిన బాధ్యత ప్రతిపక్షం. ఆ బాధ్యతను గుర్తరిగే మన అధ్యక్షుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కిందటి నెల 25వ తారీఖు నాడు సమావేశం పెట్టారు. మీ అందరూ వెళ్ళారు సమావేశం. దాంతో రాష్ట్రంలో అందరూ వచ్చారు. అందరినీ కూర్చోబెట్టి అందరూ సమాలోచన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఎందుకంటే అధికారంలో ఉన్న పక్షం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అప్పుడే సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం అడిగిన నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు, ఏం చేస్తున్నావు అని అడిగితే మనం ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయితే 3 రోజులు పోయిన తర్వాత చేస్తాము, పోనీ నెలలో చేస్తాము, నెలలో చేస్తామంటే ఆలోచించవచ్చు. అది కూడా లేదు. ఈ కార్యక్రమాన్ని చేసేసామని చెప్పి అడిగితే ఈ ప్రతిపక్షంలో ఎవరైనా అడిగితే వాళ్ళకి దానికి మందమని, ఇంకా అడిగితే వాళ్ళు తాట చేస్తామని, ఇంకా ఏమంటే తోక కత్తిరిస్తామని, ఇలాంటి పదాలని పౌరుష పదాలని వాడటం అనేది ప్రజాస్వామ్యంలో అది సాంప్రదాయం కాదు. కాబట్టి వారికి అది గుర్తెరగడానికే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి, పెద్దలందరూ సమావేశం చేయడానికే ఈ సభ. చంద్రబాబు నాయుడు గారు తెక్కిన శుద్ధి, సనాతన ధర్మం, నువ్వు పవన్ కళ్యాణ్ మీ సనాతన ధర్మం కదా, మీరు పాటిస్తారు కదా, వాళ్ళు పాటిస్తారు కదా, చంద్రబాబుని అడగాలని పాపం అమాయకంగా త్వరగా చెప్పలేదు. ఇక్కడ ఓడిపోయాను నేను అమాయకంగా. చంద్రబాబు నాయుడు ఒకరు చేయలేదు, ఒకతాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చెప్పారు. ఏమేమి చెప్పారు ఇద్దరు? ఇందాక మన కన్నబాబు గారు చెప్పారు, చంద్రబాబు చెప్పింది ఆయన ఇద్దరు చెప్పారు. ఆ దాంట్లో ఏమని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము అంటే మా ఇద్దరం మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వానికి వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని దగ్గర శుద్ధితో వాగ్దానం తెలుస్తున్నాం, ప్రమాణం చేస్తున్నాం. కలిపి ఇద్దరు, అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి చేస్తున్నారు చెప్పారు. అది ఎప్పుడో 26, 27, 28 కాదు, 29 ఎన్నికల ముందు కాదు, మనం రాశారు. 29లో 24 టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మేము విధానం. మరి ఇప్పుడు 13 మా దాన్ని తెస్తా అంటాడు, యువకులు అంటాడు, మక్కలు కొడతాడు. ఈ ప్రదేశంలో ఈ సంప్రదాయం ఆలోచన పెడుతున్నా. ఇదేనా భాష అడుగుతున్నా? మా హక్కు. ఈ ప్రదేశంలో ఒక ప్రతిపక్షంగా 40% ఓట్లు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ హక్కు ఇది. ప్రజాతంలో కొందెత్తావు. నువ్వు ఆ కార్యక్రమాలు చేయకపోతే నీ మెడ వచ్చి ప్రజలు చేస్తే నీ నటి ఎరగొట్టించి ఆ పనులు చేయాలి. అది మా బాధ్యత. ఎందుకు చెప్తా అంటే ఇదేదో సత్యబాబు గారు లేకపోతే ఇక్కడ పార్టీ మీటింగ్ పెట్టుకొని మరి మీ అందరూ కలిపి తెలుగుదేశం పార్టీ మీద పొలదరనుకో మా కడుపు పండుగ మేము చెప్పట్లే. వాళ్ళు చేసిన మోసాన్ని, వాళ్ళు చేసిన దగాని, వాళ్ళు చేసిన అన్యాయం దాన్ని చెప్పడానికి ఇక్కడ ఈ సభ. దానికోసం మీకు తెలియడానికి ఈ సభ. ఈ విషయంలో కాదు, మండలానికి పోతాం, గ్రామానికి పోతాం, ఇంటికి పోతాం, అక్కడ కూడా ఇది మోసాన్ని ఇది ఈ కార్యక్రమం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు. అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో జిందాల్ బాధితులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు చెల్లా జగన్ మాట్లాడుతూ రైతులకు తాటిపూడి నీరు విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు మోసపూరిత మాటలు చెప్పి రైతులను గందరగోళపరుస్తున్నారన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి నీరు రైతులకే సొంతమని అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 14లో ఏముందో రైతులందరికీ తెలుసునని ఆ జీవోను రద్దు చేసినప్పుడే తాటిపూడి ఆయకట్టు రైతులకు రక్షణ ఉంటుందన్నారు. జిందాల్ నిర్వాసితులు 13 రోజులుగా ఆందోళనతో నిరసన తెలియజేయాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు జిందాల్ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు సిద్ధపడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక ఇబ్బందులు తప్పించుకునేందుకు 23,000 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం రంగుపురం, వేమలి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్లతో ప్రముఖ సంస్థల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఒప్పించారని, 3 ఏళ్లలో వాటి ఫలాలు యువతకు అందుతాయన్నారు. రంగుపురంలో వృద్ధులు, దివ్యాంగ మహిళలకు పథకాల లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులు విద్యుత్తు సమస్యలు తీర్చాలని, తారు రోడ్డు వేయాలని కోరగా మంత్రి పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చట్టబద్ధతకి, ఒక న్యాయమైన పరిపాలన ఇచ్చిందంటే గత 40 సంవత్సరాలుగా అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. సంక్షేమ కార్యక్రమంలో మొట్టమొదటిగా పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. 50 రూపాయలతో అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. 50ని 75 చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 రూపాయలు చేశారు. 1000 నుంచి 2000 చేశారు. మళ్ళీ ఒకేసారి 3000 నుంచి 4000 చేశారు. పెన్షన్ అర్హత కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం అంటే అనేదో బట్టలు నొక్కారు, బట్టలు నొక్కాడు అని అనుకుంటారు అందరూ. కానీ నిజమైన సంక్షేమం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరికైతే అవసరం ఉందో, ఏ కుటుంబానికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి సంక్షేమం చేకూర్చారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు పాండ్రంగిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పాండ్రంగి గ్రామంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అల్లూరి పార్కులోని సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు త్యాగనిరతి ఆదర్శప్రాయమన్నారు. ఇటువంటి మహానుభావులను నిత్యం స్మరించుకోవాలన్న ధ్యేయంతో ప్రభుత్వం అల్లూరి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ పాండ్రంగిలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే మొహరం వేడుకలు విజయనగరం పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. మత సామరస్యానికి, హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ పీర్ల పండుగలో హిందువులు కూడా విశేషంగా పాల్గొంటారు. ఈ సందర్భంగా పట్టణంలోని గుంచి సమీపంలో ఉన్న హజ్రత్ పంజత్ అనే పాక్ ఆస్థానా కుమ్మందాస్ వారి పంజా పూజారి మాట్లాడుతూ మొహరం నెలలో జరుపుకునే పండుగలలో పీర్ల పండుగ ఒకటని, ఈ పండుగలో హజ్రత్ ఇమాన్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పీర్లను ఊరేగిస్తారన్నారు. కర్బలా యుద్ధంలో అమరులైన హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు ఇతర యోధులను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా ఏంటంటే పంజతనాస కుమందాన్ వారి పెట్టిన ఇదేమో అన్ని పంజాల మీద పెద్ద పంజా, ఇది పంజతనాసన కుమందాన్ వారి ఆస్థాన. ఇది తరతరాలుగా వచ్చేది, 4 తరాల నుండి ఇది జరుగుతున్నది. ముందుగా ఏంటంటే ఇది అందరూ మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునేది మొహరము. ఇస్లాంకి సంబంధించింది ఏంటంటే కొత్త సంవత్సరం అన్నమాట. ఇస్లాంకి సంబంధించింది అంటే మొహరం అనేది కొత్త సంవత్సరం. దానివల్ల అందరూ కలిసికట్టుగా ప్రతిరోజు 11 రోజులు చేస్తారు దీన్ని. 1వ సర్కస్ నుండి 11వ సర్కస్ వరకు రోజు పూజలు, డట్టీలు ఎక్కించడం, పూజలు మత భేదాలు లేకుండా అందరూ వచ్చి పూజించుకొని తమ తమ పూజలు దేవుడి యొక్క ఆశీస్సు పొందడానికి వస్తుంటారు. దీనికి ఎవరు హిందూ మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు. కుమ్మందాని వారి పంజా ముందుగా మన రాజుగారు ఉన్నప్పటి నుండి ఇది బయలుదేరుతున్నది. అందరూ కలిసికట్టుగా చేస్తారు. మొహరం అనేది ఏంటంటే ఇప్పుడు పంజతన్ అనేది ఒక పేరు యొక్క ప్రాముఖ్యత అన్నమాట. పంజతన్ అంటే 5 పేర్లు కలిపి ఉన్న దాన్ని పంజతన్ అంటారు అన్నమాట. దానికి దీని పేరు వల్ల మొహమ్మద్ గారు, అలీ, ఫాతిమా, హసన్, హుసేన్ కలిపి 5 కలిపిన పేరుని పంజతన్ అని అంటారు. ఇది మన ఆస్థాన ముజావర్ గారు బాబు బేగ్. ఇది తన మనవడు తన తాతల నుండి, వాళ్ళ నాన్నగారి నుండి, వాళ్ళ తాతల నుండి వచ్చింది. ఇప్పుడు ఈయన చేతుల మీదుగా నడుస్తుంది అన్నమాట. విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలసకి చెందిన బూరి శ్రీను అనే ఓ యువకుడు రాజం పట్టణంలోని తెలగా వీధిలో నివాసం ఉంటున్న ఓ ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీను ఒక సమస్యలో ఇరుక్కున్నాడంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మయూరి ఫంక్షన్ హాల్లో వేంచేసి ఉన్న శ్రీ సంతోషి మాత 45వ ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతాలతో అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యావహచనం, కుంకుమార్చనలు జరిపి విశేషంగా అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కలశ పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పంచలోహాలతో కూడిన కలశానికి 516 కలశాలతో మహా కుంభాభిషేకం నిర్వహించామని చెప్పారు. మహిళలు ఈ ఆషాఢ నవమి, దశమి దినాలలో ఉపవాసం ఉండి అమ్మవారిని భక్తిగా కొలిస్తే కోరిన కోరికలు ఈడేరుతాయన్నారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమాలు జరుగుతున్నాయని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. తీసుకోండి, ఎక్కువ దిగడం లేట్ అవుతుంది, స్లోగా తీసుకోండి, రాలేదు. అమ్మవారి వార్షికోత్సవం 44 సంవత్సరాలు పూర్తి అయ్యి ఇది 45 సంవత్సరం. అమ్మవారికి పంచలోహాల కలశాల తలగా కుంభాభిషేకం చేసాం. ఈ సంవత్సరం చాలా విశేషం. పంచలోహాల తలగా ఇది కలశం. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి అమ్మవారికి కుంభాభిషేకం అవ్వాలి. ఈ సంవత్సరం
15 సంవత్సరాలు అయ్యింది. వేద పంతులతోనే నిన్న ఆషాఢ శుద్ధి నవమి నాడు మరి దశమి నాడు ఈ కార్యక్రమం జరిగింది. అష్టమి నవమి అంటారు. నవమి దశమి అంది ఏంటంటే అమ్మవారి తాలూకా ఇవి గుప్త నవరాత్రులు. అందుకే నవమి నాడు అమ్మవారి తాలూకా శుక్రవారం పడ్డది కాబట్టి విశేషము జరిగింది. ఈ కార్యక్రమం అంతా మన లలాట్ రాము గారు, రమణమూర్తి గారు, ఇంకా లలాట్ రమేష్ గారు ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ వచ్చేసి అమ్మవారి తాలూకా ఉదయం నుంచి తెల్లవారు వచ్చేసి మొత్తం సాక్ష కలశాభిషేకం అంటారు. సాక్ష అంటే 516 కలశాలతోని అమ్మవారికి కుంభాభిషేకం జరిగింది. అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేసేసి ప్రతి ముత్తైదు కూడా మడి ఆచారం ఉంచుకొని కనీసం మంచినీళ్ళు తాకుండా వాళ్ళ సౌభాగ్యం కోసం వాళ్ళు పూజ చేశారు. మేము అదే చెప్పాము, ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యం కోసం పూజ చేస్తే ఏంటంటే అమ్మవారి తాలకి పసుపు కుంకుమ చల్ల ఉండాలి, సంతానం చదువుతుంది, పిల్లవాళ్ళకి పెళ్లి అవుతుంది, అందరి తాలకి నమ్మకం. ఇది అమ్మవారి తాలక విశేషం. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మాత్రం ఇంత ఆనందంగా అవుతుంది అనుకోలేదు. ప్రతి కార్యక్రమం కూడా భక్తులు కూడా సహకరించారు. మమ్మల్ని అందరూ సహకరించి ఈ కార్యం చాలా విజయమైంది. ప్రతి భక్తులు కూడా అమ్మవారి తాలక ఈ పుష్పాభిషేకం వెంటనే అమ్మవారి తాలక బూర్లు ప్రతి వాళ్ళకి పంచుతాం. ఆ బూర్లు పంచడం వల్ల ఏంటి అవుతుందంటే ఎవరికి సంతానం అవుతుంది, పిల్లలు పుట్టాలి. ఎవరికైతే గ్రేదస్ ఉన్నా ఎటువంటి పీడ ఉన్నా దానివల్ల పోవద్దని అమ్మవారి తాలక నమ్మకం. ఇది అమ్మ దయ్య అంటే అన్నీ ఉన్నట్టే. జై తల్లి. జూలై 8న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు ఆసెపు వేణు, కెల్లా త్రినాథ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా జూలై 8న సీఎంఆర్ జంక్షన్ వద్ద ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, కావున పట్టణ మండల కేంద్రాలలో ఉండే వైసీపీ నేతలు అంతా సీఎంఆర్ జంక్షన్ వద్ద హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ ఎస్వీవి రాజేష్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, యువనేత ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ నెల 8వ తారీఖు మంగళవారం జరుపుటకు విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, మా ప్రీతం నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనలతో 8వ తారీఖునే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. గ్రామాల్లోని పట్టణాల్లోని ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గర దండలేసి సేవా కార్యక్రమాలు చేసి అందరూ కూడా ఉదయం 10 గంటలకి చెన్నై షాపింగ్ మాల్ దగ్గర జంక్షన్ దగ్గర మరి పెద్దలు కోలగట్ల వీరభద్రస్వామి గారు పాల్గొంటారు. దానికి విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు సంవత్సర కాలం తెలుగుదేశం పరిపాలన, కూటమి పరిపాలన, చంద్రబాబు నాయుడు ఆ రోజే మేము చెప్పాం, మోసం చంద్రబాబు, సూరిటీ చంద్రబాబు అని. మరి ఆ కార్యక్రమం మీద 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సుజాత కన్వెన్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా విజయనగరం నియోజకవర్గంలో ఉంటే ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మహిళలు, విద్యార్థి విభాగం, యువజన విభాగం అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ నెల 8వ తారీఖున మరి జరుపుటకు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు నిర్వహించడం జరిగింది. మరి 13వ తారీఖు 4 గంటలకి విజయనగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సుజాత ఫంక్షన్ హాల్లో అన్నయ్య సూచనల మేరకు అక్కడ పెట్టడం జరుగుతుంది. 4 గంటలకి ప్రజలకి ఒక అవగాహన కల్పించాలి అనే ఆలోచనతోనే పెద్దలు సూచనల మేరకు సుజాత ఫంక్షన్ హాల్లో 4 గంటలకి 13వ తారీఖున మరి కార్యక్రమం జరుగుతుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని సీతంపేట గ్రామస్తులు తమ గ్రామానికి ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలని కోరుతూ శృంగవరపుకోట పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శృంగవరపుకోట పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్న సీతంపేట గ్రామాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక పంచాయతీగా కల్పించాలని కోరారు. తమ గ్రామంలో సుమారు 10,000 జనాభా కలిగి ఉండి కూడా ఎస్కోట పంచాయతీలోనే కలిసి ఉండడం వలన గ్రామం అభివృద్ధి కుంటుపడి అనేక రకాలుగా వెనుకబడి దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్కోట గ్రామ సభకు వెళ్లి సర్పంచ్ సంతోషి కుమార్కి వినతి పత్రం సమర్పించారు.
ఎన్నో ఏళ్ల కల మాకు సీతంపేట సపరేట్ పంచాయతీ కావాలన్నది. అయితే ఈ పంచాయతీ కోసం మేము ఎన్నాళ్ళ నిండో అనుకోవడమే కానీ దీన్ని ఎప్పుడూ కార్యరూపం దాల్చి ముందు తీసుకెళ్ళడానికి అయితే చేయలేదు. మాట అనేయడం వదిలేయడం అప్పుడు అంతవరకు జరిగింది. ఇప్పుడు ఏంటంటే మాకు సపరేట్ పంచాయతీ రావడం వల్ల మాకు వర్క్ లోడ్ అన్నది ఇద్దరి మీద ఉన్న వర్క్ లోడ్ 10 మందికి చేరి అందరూ వర్క్ ని షేర్ చేసుకోవడానికి అవుతుందని, అలాగే మాకు వచ్చిన నిధుల్ని మేము సద్వినియోగం చేసుకుంటామని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ రోజు ప్రెసిడెంట్ మేడం గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ మేడం గారికి మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడతో విడిచిపెట్టిన వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. మేమేం చేస్తామంటే నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం గారిని, శ్రీ లలిత్ కుమార్ గారిని, అలాగే ఎమ్మెల్సీ రఘురాజు గారిని, ఉబ్బని సత్యనారాయణ గారిని మేము కలిసి ఈ వినతి పత్రాన్ని మేము అందిస్తాం. అలాగే గొంపకృష్ణ గారిని కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి ఇది పంచాయతీరాజ్ శాఖలో ఉంటది కాబట్టి అవసరమైతే విజయవాడ మేము పవన్ కళ్యాణ్ దృష్టి వరకు కూడా ఈ విషయాన్ని అయితే తీసుకుని వెళ్తాం. ఈ విషయాన్ని అయితే ప్రత్యేక పంచాయతీ సాధించే వరకు మాత్రం మేమందరం సమిష్టిగా పోరాడతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్వతీపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమన్న బొత్స చిన్నశ్రీను. ప్రజల పక్షాన నిలబడి తాము పోరాడతామని స్పష్టీకరణ. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా పలు గ్రామాలను సందర్శించిన కొండపల్లి శ్రీనివాస్. పేద మహిళల కోసం 23,000 కోట్ల రుణాలను అందించామన్న మంత్రి. తమ గ్రామానికి ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలని కోరుతూ సీతంపేట గ్రామస్తుల ఆందోళన. ఎస్కోట పంచాయతీ ద్వారా తమ గ్రామ అభివృద్ధి శూన్యమని ఆవేదన. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.